మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రాని వాళ్ళని బట్టి ఎందుకు మనం దుఃఖపడేది కదా, వచ్చే వాళ్ళని బట్టే మనం సంతోషించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడి సమయాన్ని తన స్వాధీనం అందించుకొని తన వాక్యలేఖన భాగాల్లోంచి దేవుడు మనందరితో మాట్లాడడానికి దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. మీలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పేది ఆశ ఉంటే, దేవుడు మీ జీవితంలో ఏదైనా మేలు చేసి ఉంటే ఈ సమయంలో సాక్ష్యాలకి సమయం. ఎవరైనా ముందుకు వస్తే సాక్ష్యం చెప్పవచ్చు. దేవుడు చేసిన మేలులు మాత్రమే చెప్పాలి. కళలు దర్శనాలు ఏదైనా ఉంటే నాకు ముందు చెప్పిన తర్వాతనే చెప్పాలి. దేవుడు చేసిన మేలులు ఏదైనా ఉంటే ఇక్కడికి మైక్ తీసుకొని చెప్పు. హలో, సమయం ఇచ్చిన పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు వందరాలు చెప్పుకుంటాను. మీ అందరికి కూడా నా వందరాలు. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న 1వ తారీఖు మా ఆయనకి బాగులేదు. 11 గంటల నుంచి 2 గంటల దాకా ఒకటే బాధపడుతున్నాడు. ఆ మంగళవారం రోజు బాగా తాగి అన్నం తినలే, ఏం తినలే, అట్టే ఉండు. నైట్ కూడా ఏం తినలేదు, అట్టే ఉండు. నాకు గుండె నొప్పి వస్తుంది అని చాలా బాధపడుతుండు. గుండె గుద్దుకుంటుండు. అసలు ఏందో అర్థమే కాలే నాకు. నేను ఒక్కదాన్నే ఉన్న, దగ్గర ఎవరు లేరు. సమయానికి ఎవరు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు. అటువంటి పరిస్థితిలో దేవుడిని నేను ప్రార్థన చేసుకొని, యేసయ్యా నువ్వే ఉన్నావు, మమ్మల్ని నువ్వే కాపాడాలని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఆయన దగ్గర ఆయన మనసాల పండేసిన. నేను మోకాలు వేసి ఆయన దగ్గర కూర్చొని ఒకటే ప్రార్థన చేసుకుంటూ యేసురథం వృద్ధి అన్నీ చేసిన. నేను తట్టుకోలేను, చచ్చిపోతానేమో, నాకు ఏమనిపిస్తలేదు. నాకు కాలు చేతులను చల్లగా అయిపోయినాయని ఒకటి ఆయన ఏడుస్తున్నా, నేను కన్నీరుతో నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టిన. ఇంకా అన్నయ్యకి ఎమ్మటే 2 గంటలప్పుడు అన్నయ్యకి ఫోన్ చేసిన. అన్నయ్య ఎట్టటి సంగతి జరిగింది, అన్నయ్య ఎక్కడ గుండెలు నొప్పి వస్తుంది, ప్రార్థన చేయండి అన్నయ్య అన్నప్పుడు ప్రార్థన చేసినాక 2 గంటల సేపు పండుకున్నాడు. పండుకొని 4:30కి మళ్ళీ లేచి ఇంక నేను బతికేటట్లేను, నేను చనిపోతా నేను అని చెప్పేసి నాకెళ్ళి నా పిల్లడికెళ్ళి ఏడుస్తా చెప్తా అసలుకి ఎంత భయంకరంగా ఉన్నా. అప్పటికి కూడా నా దేవుడు నాకు సాయం చేసి నా పక్కనే ఉండి నా యేసయ్య నన్ను బతికించిండు. హాస్పిటల్ పోతే సమయానికి హాస్పిటల్ తీసుకుపోతే అన్ని రిపోర్ట్లు నార్మల్గా ఉన్నాయి, నీకేమి లేదు, ఏ జబ్బు కూడా నీకు లేదని నార్మల్గానే వచ్చినాయి రిపోర్ట్లు అన్నీ. దేవుడా నాకు ఏం కాకూడదు అని చెప్పేసి నేను కోరుకున్నాను. నా దేవుడు నాకు మేలు చేసిండు. ఎప్పటికి కూడా మర్చిపోకుండా నా దేవుడికి ఎప్పుడైనా కానీ నా భర్త కూడా ఇంక ఈ సన్నిధికి నడవాలని నా ఆశ. మీ అందరూ కూడా నా కుటుంబం నుంచి ప్రార్థన చేయాలి. ఈ సాక్ష్యం ఇచ్చింది దేవుడికి సమయం. మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి, మదిలో చేదు జ్ఞాపకాల విలయ వేదిక కూల్చి, చిగురాసల దిశగా నన్ను పయనింపజేసిన నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో కలనైన
మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లున్నాడా మా? మంచిగా ఉన్నాడా తల్లి? మంచిగా ఉన్నాడా? ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉండండి, ప్రభు కాపుదలలో ఉండండి. మందిరంలో ఉండమని చెప్పండి. ఎందుకైనా దేవుడు మేలు చేసిన తర్వాత కూడా ఇంకా మనం అర్థం చేసుకోకపోతే ఇక మన జీవితం చనిపోతే నేరుగా నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అర్థం చేయండి, నడిపించండి, ప్రభు సన్నిధిలో ఉందాం. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన మేలులక, ఎందుకంటే మరణం తప్పించుట యెహోవా వశం. ఆ రాత్రి కన్ను మూస్తే తను కుటుంబ పరిస్థితి అల్లకొల్లం అయిపోతుంది. దేవుడు తన ప్రార్థన ఆలకించి రక్షణ పొందిన వారి నీతిమంతుల ప్రార్థన మనోపూర్వకమైనదై బహుబలము గలదై ఉండునని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత కలిగి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటే చాలా మంచిది. దేవుని వాక్యంలోంచి మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. మంచిది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల నీవు చెప్పాలా? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల నీవు తిందువు కాకునా. మంచి అప్పుడే తినడానికి రెడీ అయిపోతుంది. మంచిది. లూకాసు వార్త 12వ అధ్యాయం 51వ వచనం మనం చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 51వ వచనం. నేను భూమి మీద సమాధానం కలుగజేయవచ్చునని మీరు తలంచుకొనుచున్నారా? కాదు. నేను భూమి మీద సమాధానం కలుగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా? మీరు తలంచుకుంటున్నారా? కాదు. భేదమునే కలుగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు సమాధానకర్తనా కాదా? మళ్ళీ ఇక్కడ సమాధానపరచడానికి రాలేదు, కానీ భేదపరచడానికి వచ్చానంటున్నాడు. ఆయనే తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు కదా. సరే, ఎవరో ఒకరు చెప్పారంటే ఏదో అటు ఇటు ఉందని అనుకోవచ్చు, కానీ దేవుడే తన ఒక మాట అంటున్నాడు. నేను భూమి మీద సమాధానము కలుగజేయవచ్చునని మీరు తలంచుకోవద్దు. నేనేం కలుగజేయడానికి వచ్చాను చెప్పాలి? భేదము కలుగజేయడానికి వచ్చాను. అంటే వేరు చేయడానికి వచ్చాను. కలపడానికి వచ్చాడా దేవుడు? వేరు చేయడానికి వచ్చాడా? చెప్పాలి. ఏమో, ఏం చెప్తే ఎంత అంటే వచ్చి పడిద్దా? దేవుడు కలపడానికి వచ్చాడా? వేరు చేయడానికి వచ్చాడా? వేరు చేయడానికి వచ్చాడంట, కలపడానికి రాలేదంట. దేవునికి మహిమ కలుగునుగా. భేదము కలుగజేయడానికి నేను వచ్చి ఉన్నాను, కలపడానికి నేను రాలే, సమాధానపరచడానికి నేను రాలేదు, కానీ వేరు చేయడానికి వచ్చాను. అయితే ఎవరితో దేవుడు వేరు చేస్తాడు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిని దేవుడు ఎవరితో వేరు చేస్తాడు? ఒకసారి ఇద్దరు స్నేహితులు ఉండేవారంట. ఆ స్నేహితులు ఎంత మంచి స్నేహితులు అంటే చాలా మిక్కటమైన స్నేహితులు. ఒకరి ప్రాణం ఒకరికి అంటు కట్టబడినంత స్నేహం అన్నమాట వాళ్ళది. అయితే ఒక స్నేహితుడు అంటూ ఉండేవాడు, పెద్ద పెద్ద కోతలు కోస్తూ ఉండాడు. మాటలు కోస్తారు కదా కొంతమంది, అట్లా కోస్తూ ఉండాడు. రేయ్, ఏమనుకుంటున్నావు? మా తాత సింహాన్ని చంపాడు, మా నాన్న పులిని చంపాడు, నేను దేనైనా చంపగలను రా అంటే వీడు అనుకున్నాడు, అబ్బా వీళ్ళ కుటుంబం ఎంత బలాఢ్యమైనదో. ఈడ కొద్ది పిరికి, ఒకడేమో ధైర్యంగా మాట్లాడుతుండేవాడు, ఒకడేమో మామూలుగా సాదా సీదాగా ఉండి కొద్దిగా భయం కలిగిన వ్యక్తి అనమాట. భయపడుతూ ఉండేవాడు, సాధారణంగా ఉంటూ ఉండేవాడు. నేను అనుకున్నాడు, అబ్బా నాకు ఎంత మంచి ఫ్రెండ్ దొరికిండు, చక్కటి స్నేహితుడు దొరికిండు, ఇలాంటి స్నేహితుడు నేను కలిగి ఉండడా నా చాలా ధన్యత నాకు అని భావిస్తూ ఉండేవాడు. ఇక ఈయన ఇదే అవకాశం చూసుకొని పెద్ద పెద్ద కోతలకు వస్తూ ఉండాడు, ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాడు. ఏడవనా అట్లానారా
అట్లనా అట్లనా అని వింటూ ఉండేవాడు. అయితే ఒకసారి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే ఎదురుగా ఎలుగుబంటి వస్తూ ఉందంట. ఏమైంది? ఎదురుగా ఎలుగుబంటి వస్తూ ఉంటే ఈ బకచిక్కినోడు భయం గలవాడు అనుకున్నాడంట, ఎలుగుబంటి వస్తే ఏముంది, ఇలా తాత సింహాన్ని చంపాడు, వీళ్ళయ్యా పులిని చంపాడు, వీడు దేనైనా చంపవచ్చు అని అనుకుంటూ ఉన్నాడు. అరే మన ఎదుట ఏమొస్తుందో చూడు అన్నాడంట ఈ భయం కలిగిన వ్యక్తి. అయితే సడన్గా చూస్తే ఎలుగుబంటి ఉందంట. ఎలుగుబంటిని చూసి ఈయన కూడా భయపడుతున్నాడంట. ఎవడు? ఈ కోతలు కోసేవాడు బలాఢ్యుడు భయపడతా ఉన్నాడంట. అరే నువ్వెందుకు భయపడుతున్నావు? ఎలుగుబంటి మీ నాన్న సింహాన్ని చంపాడు, మీ నాన్న పులిని చంపాడు, నువ్వు దేనైనా చంపగలవు కదా. అవును కానీ పులి సింహం అయితే బాగుండు, కానీ ఈ ఎలుగుబంటిని ఎట్లా చంపాలా, ఎప్పుడు ఎలుగుబంటిని చంపలేదురా మేము అంటున్నాడంట. ఓరే నువ్వే ఆ మాట అంటే నేనేమైపోవాలా, నాకు అసలే అదురు అని ఇంకా కాస్త భయం ఎక్కువైపోయింది ఈయనకి. అయితే అటు ఇటు చూశాడంట, మెల్ల నడుచుకుంటూ చెట్టు కనపడదంట, పక్కన చిట్టుకుని చెట్టు ఎక్కేసిపోయాడంట. ఒరే నువ్వు చెట్టు ఎక్కేసిపోయినవారా అని ఈయన ఎక్కుతానికి చూస్తే ఈయనకి చెట్టు ఎక్కడానికి కూడా రాదు, అంత పిరికి, ఈ చెట్టు ఎక్కడానికి కూడా రాదు ఈయనకి. అయితే ఇప్పుడు ఏం చేయాలా? ఎలుగుబంటి వస్తూ ఉంది, ఎక్కిపోయాడు పైకి. ఎవరు? ప్రాణ స్నేహితుడు. ఎవరు? ప్రాణ స్నేహితుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడున్నాడు? బతుకుతే బఠానీలైనా అమ్ముకొని బతకొచ్చు, వాడు పోతే పోయిందిలే మనకేంది, బతుకుతే మళ్ళీ కలుసుకుందాం, పోతే పోతాడు, ఇంకోటి చూసుకుందాం అన్నట్టుగా చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కేసిన తర్వాత వీళ్ళ నాన్న, ఈ పిరికి అతనికి ఈ నాన్న చెప్పింది గుర్తొచ్చింది. అరే ఎప్పుడైనా జంతువులు మన దగ్గరికి వచ్చినప్పుడు శ్వాస మనం వదలకుండా ఉంటే అవి మనల్ని ఏం చేయవు అని చెప్తుండేవాడంట వీళ్ళ నాన్న. వాళ్ళదొక అభ్యాసం అన్నమాట వాళ్ళది. వాళ్ళ కుటుంబంలో అలా చేస్తుండేవాళ్ళంట. గాలి పీల్చుకుంటాం, గాలి వదిలిపెట్టడం, కొద్దిసేపు అలా గాలి బిగబట్టడం, ఇలాంటివన్నీ అధ్యయనం చేస్తుండే వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అయితే ఇది అతనికి అలవాటు ఉంది. ఏ అలవాటు? గాలి పీల్చడం, గాలి ఆపుకోవడం అలవాటు ఉంది. అయితే ఆ ఎలుగుబంటి వచ్చే సమయంలో ఈయన ఏం చేశాడంటే పడుకుడిపోయి ఏం చేశాడు? గాలి బిగబట్టేశాడు. ఇంకా గాలి బిగబట్టేస్తే మెల్లగా కొద్దిసేపటికి ఈ ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి అని చూస్తూ ఉంది, చెవులో చూస్తామని, ముక్కులో చూస్తామని, అంతా చూస్తూ ఉంది. ఈడేమో పైనుంచి చూస్తూ ఉన్నాడు. ఎవరు? ప్రాణ స్నేహితుడు. ఎవరు? ప్రాణాన్ని తీసే స్నేహితుడు. ప్రాణ స్నేహితులను నమ్ముకుంటాం కానీ మన ప్రాణాలు తీస్తారు, జాగ్రత్త. ఈ ప్రాణ స్నేహితుడు పైన కూర్చున్నాడు, చూస్తూ ఉన్నాడు ఏం చేసిద్దో. ఈయన విచిత్రం ఏంటంటే మొత్తం అంత వాసన చూసి ఇది ఏం చేసిందంటే మెల్లగా ఈ సచ్చినంతో నాకేం సంబంధం అని ఎలుగుబంటి ఏం చేసింది, మెల్లగా వెళ్ళిపోయిన తర్వాత దవ దిక్కుంటూ వచ్చాడు కిందికి వచ్చి, రే 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 లే 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 ఏమైంది, లే అనగానే ఏమైంది? ఎలుగుబంటి వెళ్ళిపోయిందా అంటే వెళ్ళిపోయింది. సరే కానీ ఆ ఎలుగుబంటి నీకేమైనా పరిచయమా? ఇంతకుముందు ఎలుగుబంటి ఏమైనా పరిచయమా? అది ముందే చెప్తే నేను కూడా నీతోడగా ఉండేవానుగా అంటున్నాడంట. ఎలుగుబంటి నీకేమైనా ముందే పరిచయమా? అంత సీక్రెట్గా నీ చెవిలో ఏం చెప్పింది అన్నాడంట. ఏమన్నాడు? నీ చెవిలో ఏం చెప్పింది ఆ ఎలుగుబంటి అంటే, ఏం లేదురా, ఈ పనికి మాలోతో ఎందుకు స్నేహం చేస్తున్నావు అని చెప్పింది అన్నాడంట. ఈయన ఏమన్నాడంట? ఈ పనికి మాలిన వాడితో నువ్వెందుకు స్నేహం చేస్తున్నావు? వీడు నీ ఆపద కాలంలో నేను విడిచిపెట్టిపోయినాడు, ఇలాంటి తోడు స్నేహం చేస్తే నీ ప్రాణం పోయిద్ది అని చెప్పిందిరా అన్నాడంట. అనగానే తల దించుకొని సిగ్గుపడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేయాలంటే లోకస్తులతో స్నేహం చేయొద్దు. దేవుడు ఒకసారి మనల్ని రక్షించిన తర్వాత మనం ఒక ప్రత్యేకమైన గుంపుగా ఉండాలి, ఒక వేరు చేయబడిన గుంపుగా ఉండాలి. దేవుడు లోకములో నుంచి నిన్ను ఏం చేశాడు? వేరు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ లోకములో ఎవ్వరు కూడా నిజమైన స్నేహితులు. ఈ లోక స్నేహము దేవునితో, దేవుని దృష్టికి వైరం. చదవండి అన్నమాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము వ్యభిచారులారా అంటున్నాడు. ఈ లోకంతో స్నేహం చేసే వారిని దేవుడు ఏమంటున్నాడు? వ్యభిచారులారా. అంటే స్నేహం చేయొద్దని కాదు పూర్తిగా ఇక్కడ నేను అనేది. దేవుని యొక్క ఉద్దేశం ఈ వాక్య భాగంలో ఏమన్నానంటే, చదవండి, ఆ పూర్తి మాట చదవండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఈ లోకముతో ఉన్న ప్రజలతో, ఈ లోకములో ఉన్న వాటితో స్నేహం చేస్తారో, ఇప్పుడు లోకములో ఉన్న ఒక స్నేహితుడు నీకు లోక సంబంధమైన వ్యక్తి అనుకో, నువ్వు ప్రదాకా నీ సమయమంతా వృధా చేసుకొని ప్రార్థన సమయాన్ని, ఆరాధన సమయాన్ని, దేవుని వాక్యం చదివే సమయాన్ని ఆ వ్యక్తితో నువ్వు తిరుగుతూ ఉన్నావు అనుకో, నువ్వు ఎవరికి శత్రువు? అమూల్యమైన సమయాన్ని, ఈరోజు ఆదివారం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నీ స్నేహితుడికి ఇచ్చావు అనుకో, నువ్వు ఎవరికి స్నేహితుడు, ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు, ఈ లోకానికి స్నేహితుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఏంటంటే, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగురునో వాడు దేవునికి శత్రువగును. లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఈ లోకంలో ఉన్న వాటితోనైనా స్నేహము చేయకూడదు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉండాలంటే, ఎవరుండాలా? యేసయ్య ఉండాలి. ది బెస్ట్ ఫ్రెండ్ నీకెవరంటే యేసయ్యనే అనాలా. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని దాసులుగా పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటున్నాడు. స్నేహితుడు తన ప్రాణము కొరకు ప్రాణం పెడతాడంట. ప్రాణం పెట్టిన దేవుడు యేసయ్య ఒక్కడే. ఆ యేసయ్యతో స్నేహం చేద్దాం. ఈ లోకముతో మనం వేరుగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు కాలంలో కూడా ఈ యూదులందరూ కూడా మిగతా 119 సంస్థానాలకు వేరుగా ఉండేవాళ్ళు అంట. వీళ్ళు అక్కడ ఉన్న సంస్థానాలన్నిటి కూడా 120 అయితే 120 సంస్థానాల్లో వీరొక్కరు మాత్రమే వారందరికీ వేరుగా కనబడేవాళ్ళంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలు అనే మాట పలకాల. ఆ విధంగా మనం ప్రవర్తించే వారంగా ఉండాలి. ఆ విధంగా మనం వేరుగానే ఉండాలి. దేవుని వాక్యంలో కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం కదా, దుష్టుని ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అపహాసం జరిగే మన ఫ్రెండ్స్ అందరూ కూడా అపహాసం చేస్తూ ఉన్నారు అనుకో, అక్కడ మనం కూర్చుంటే మనం కూడా వాటిలో పాలుభాగస్తులం అవుతాం. అందుకే దేవుడు అన్నాడు, అక్కడ కూర్చోవద్దు, మీరు వేరుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను లోకముతో సమాధానపరచడానికి రాలేదు. అర్థమవుతుందా? అలాగని ప్రతి ఒక్కరితో విరోధంగా ఉండాలని దేవుడు అంటలే. లోకంతో నువ్వు వేరుగా ఉండాలి. లోకపు క్రియలతో నువ్వు వేరుగా ఉండాలి. లోకస్తులతో నువ్వు వేరుగా ఉండాలి. వాళ్ళు చేసే క్రియలతో నువ్వు పాలు పంపులు పంచుకోవద్దు. ఒకవేళ స్నేహితులు ఎవరైనా సరే నువ్వు మందిరానికి పిలిచినప్పుడు, రే నువ్వు నా గుడికి వస్తే నేను నీ గుడికి వస్తా అని అన్నారనుకో ఎవరన్నా, అప్పుడు ఏం చేయాలా? ఇది సాతాను యొక్క ఆలోచన. నిన్ను చెడగొట్టడానికి, నిన్ను పడగొట్టడానికి సాతాను యొక్క ఆలోచన. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు ఇటు తిరగాలి కానీ మనం అటువైపు తిరగకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను లోకస్తులతో సమాధానపరచడానికి రాలేదు, లోకముతో నిన్ను సమాధానపరచడానికి రాలేదు. కానీ దేవుడు నిన్ను లోకముతోనూ లోక సంబంధమైన వాటితో వేరుపరచడానికి వచ్చాడు. ఆయన నిన్ను వేరుపరిచాడు. కాబట్టి నువ్వు వేరుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు ఒక సమయాన్ని సమకూర్చాడు. ఎలాగంటే అన్నిటిని వేరు చేస్తాడు. ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. అన్నిటిని వేరు చేస్తాడు. వేరు చేసినప్పుడు మంచి ఒక దిక్కు, చెడ్డ ఒక దిక్కు వెళ్ళిపోతాయి. మత్తయి సువార్త 13:47 దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో వేసి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లోంచి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరలోక రాజ్యం ఎలాగుందా అంటే సముద్రంలోనికి వెళ్ళి వల వేసి చేపలు పట్టారంట. ఎక్కడికి వెళ్ళి? సముద్రంలోనికి వెళ్ళి వల వేసి చేపలు పట్టిన తర్వాత ఆ చేపలన్నీ ఒడ్డుకు తీసుకొచ్చి మంచి వాటిని అన్నిటిని ఏం చేశారంట? గంపలేశారంట. మిగతా వాటిని అన్నిటినీ పారేశారంట. అయితే వల వేసినప్పుడు అందులో మంచి చేపలు, బ్రతుకున్న చేపలు పడ్డాయి, అలాగే కొన్ని చచ్చిపోయిన చేపలు కూడా పడ్డాయి. అయితే వీరు ఏం చేశారంటే బ్రతుకున్న చేపలను అన్నీ గంపలేసి చచ్చిన చేపల్ని ఏం చేశారు? పారేశారు. అదే విధముగా ఈ యుగ సమాప్తి అందు జరుగుతుంది. యేసుక్రీస్తు మధ్యాకాశంలో మేఘారుడ వచ్చినప్పుడు ఆయన దూతలను పంపి నీతిమంతులను దుష్టులను వేరుపరిచి నీతిమంతులను ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. అనగా మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోతారు? నీతిమంతులు మధ్యాకాశంలోనికి వెళ్ళిపోయి దుష్టులు విడవబడతారు. అలాగే ఈ కాలంలో దేవుడు చేసే పని ఏంటంటే దేవుడు నిన్ను వేరుపరిచినప్పుడు నువ్వు వేరుగానే ఉండాలి. వేరుగా ఉంటేనే ప్రత్యేకంగా ఒక పాట ఉంటుంది, ప్రత్యేకమైన దానను ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకించుకున్నావు. దేవుడు కూడా నిన్ను ప్రత్యేకించాడు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండడానికే ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్తకు నువ్వు ప్రత్యేకమైన దానవు. అవునా? పెళ్ళైన వాళ్ళు, నీ భర్తకు నువ్వు ప్రత్యేకమైన దానవు. నీ భార్యకు నువ్వు ప్రత్యేకమైన వాడు. అంతే కదా? అదొక బంధం, దేవుడు పెట్టిన బంధం. ఇంకెవరిని అందులో కలపడానికి లేదు. కలపడానికి వస్తుందా? కలపడానికి వస్తే చీపురు కట్టే ఇరిగిపోతుంది శుభ్రంగా. ఏమైంది? కలపడానికి వస్తే ఏమి విరిగిపోయింది? చీపురు కట్ట విరిగిపోయింది, పెనం కూడా విరిగిపోయింది. పెనం కదా, అన్నీ ఇరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచిన తర్వాత ఎవ్వరు నిన్ను ఆయన దగ్గర నుంచి విడిపించడానికి ఎవరి వలన కాదు, కేవలం నీ వల్ల మాత్రమే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇది ఎవ్వరి వలన నిన్ను యేసయ్య దగ్గర నుంచి వేరు చేయడానికి ఈ లోకంలో ఏ శత్రువు చేత కాదు, కేవలం నీ ద్వారా మాత్రమే అవుతుంది. అది ఇంకెవరి ద్వారా కాదు. నీ మనసు మారి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే నువ్వు మోసపుచ్చుకుంటావు, నువ్వు దేవునికి వేరైపోతావు. కానీ దేవుడు మాత్రం ఎవరిని అనుమతించడు, ఏ దుష్ట శక్తులను అనుమతించడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతగా దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అంతగా మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. గంపలోల నుంచి చేపలను వేరు చేసినట్లుగా దేవుడు నిన్ను నన్ను లోకంలోంచి వేరు చేశాడండి. ఇది ఎంత ధన్యత తెలుసా? ఈ లోకంలో ఎవరికి లేదు. ఈ లోకంలో ఎవరికి లేదు. దేవుడు నీకే ఇచ్చాడు. కాబట్టి మనం వేరుగానే ఉండాలి, ప్రత్యేకంగానే ఉండాలి. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 నుంచి చదివితే కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14 వచనం.
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. వినండి, జాగ్రత్తగా వినండి ఈ మాటలు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలకు ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహములతో ఏమి సంబంధం? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో సంచరించి నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై యుందును. వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రత్యేకముగా మీరు వారి మధ్య నుంచి బయలు వెళ్ళాలి. జాగ్రత్త, లోకములో మనం ఉన్నాం, కానీ లోకం మనలో ఉండకూడదు. ఒక చిన్న మాట అడగనా వద్దా? సమాధానం చెప్తారా? సముద్రం చూశారు ఎవరైనా? ఎంతమంది చూశారు సముద్రం? అసలు ఉందా లేదా? ఉందా? మంచిది. సముద్రంలోకి ఎవరైనా పోయారా? సముద్రంలో ఎవరైనా ప్రయాణం చేశారా? సరే, నదిలో చేశారా? నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళావా, లేకపోతే ఏమైనా పడవలో వెళ్ళావా? మంచిది. ఇప్పుడు పడవ నీళ్ళ మీద వెళ్తా ఉంది. ఇప్పుడు పడవ నీళ్ళ మీద ఉండాలనా, లేకపోతే నీళ్లు పడవలో ఉండాలనా? నేను అడిగింది అర్థమైందా? నీళ్ళ మీద పడవ ఉండాలనా, లేకపోతే పడవలో నీళ్ళు ఉండాలనా? నీళ్ళ మీద పడవ ఉండాలి, లేకపోతే ఏమవుతుంది? అంతే, మునిగిపోతావు. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది. అమ్మగారు, మీరు కొద్దిగా పక్కన చైర్లో కూర్చొని మీరు కనపడతలేరు, అసలు నాకు ఎదురుగా కూర్చున్నారు. సరే, స్థలం లేనప్పుడు అది వేరు, కానీ స్థలం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఎప్పుడైతే నీళ్లు పడవలోనికి వచ్చాయో పడవ ఏమైపోతుంది? మునిగిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, లోకం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో మనం మునిగిపోతాం. కాబట్టి లోకాన్ని రానియకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోకం మనలోనికి రానుకుండా మనం ఒక ప్రత్యేకమైన వారుగా ఉండాలి. నువ్వు ఎక్కడి నుంచి బయలు వెళ్ళాలంటే, లోక సంబంధమైన క్రియలు ఎవరితోనైనా నీకు కనబడుతున్నప్పుడు అక్కడి నుంచి వచ్చేసేలా బయటికి. నువ్వు వారితో ఉండకూడదు, వాడితో సమాధానపరచబడకూడదు. పర్వాలేదులేండి ఎరా, కొద్దిసేపే కదా ఉండొచ్చు, కొద్దిసేపుగా ఉండొచ్చు అని మనల్ని మభ్యపెడతారు, మనల్ని మోసం చేస్తారు. కాబట్టి ఆ కొద్ది సమయమైనా సరే నువ్వు అక్కడ ఉన్నావంటే ఇంకా అయిపోయినట్టే. ప్రాణం పోవడానికి ఎంతసేపు కావాలా? ఎంతసేపు కావాలి చెప్పండి? 1 గంట? సెకండ్స్లో వెళ్ళిపోతుంది. వితిన్ సెకండ్స్లో ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ కొద్ది నిమిషంలో సాతానుగా నేను ఆవరించాడు అనుకో, నువ్వేమైపోతావు? కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఒక ప్రత్యేకమైన రీతిగానే ఉండాలి. కానీ లోకంలో మనం కలిసిపోవడానికి ఏమాత్రం కూడా మనల్ని మనం అప్పగించుకోకూడదు. మనం దేవునికి అప్పగించుకున్నాం. ఒక వ్యక్తి దేవునికిని అపవాదికిని అప్పగించుకోవడానికి లేదు. ఒక వ్యక్తి ఎవరైనా సరే ఈ లోకంలో దేవుని చేతైనా నడిపించబడతాడు, లేకపోతే అపవాది చేతైనా నడిపించబడతాడు. లేదండి, నేను దేవుని ఆత్మ చేతనే నడిపించబడుతున్నాను, చిన్న సిగరెట్ ఒక్కటే తాగుతున్నానండి, అంతే. లేదండి, నేను దేవుని బిడ్డను, ఒక్క తాగుడు అలవాటనే ఉందండి. లేదండి, నేను దేవుని కుమార్తెను, రక్షణ పొందాను, పరిశుద్ధాత్మ పొందాను, సీరియల్ ఒక్కటే అలవాటు ఉందండి. ఏముంది? ఈ సీరియల్ కొద్దిసేపు అట్లా చూస్తానండి, ఏదో టైం పాస్ కండి. దేనికంట? టైం పాస్ అంట. టైం సాగిపోవడానికి నువ్వు సీరియలే చూడాల్సిన అవసరం లేదు సుమి. టైం పోవడానికి నీ సీరియల్ చూస్తేనే సూర్యుడు పోతాడా?
వింత సాకులు, అపవిత్రమైన సాకులు చెప్తే దేవుడు నిన్ను ఆ బుట్టలోంచి బయటికి వేసేసి నిత్య నరకాగ్నికి అప్పచెప్తాడు. జాగ్రత్త. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచిన తర్వాత ప్రత్యేకమైన జనాంగాను ఉన్నప్పుడు దేవుడిని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతికి ఏమి సామంద్యం? వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది? కొంతమంది అవిశ్వాసులతో వివాహం చేసుకుంటూ ఉంటారు. తెలిసి ఏం చేసి? తెలిసి. అవిశ్వాసులతో వివాహం వద్దు అంటే లేదండి మా ఆయన మారుతాడు, లేదండి మా ఆవిడ మారిద్ది, చేసుకున్నాక నేను మార్చుకుంటాను. ఆ పని ఏదో ముందే చేయొచ్చుగా. ముందెందుకు చేయలేవు? తర్వాత చేయగల వ్యక్తివి, ముందెందుకు చేయలేవు నువ్వు? ఎందుకంటే ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం కాబట్టి నువ్వు ఏదైనా సాకు చెప్తావు. తర్వాత వద్దన్నా వినకుండా నా తంటాలు పడతాడు. తర్వాత ఏమైంది? నిన్ను మందిరానికి రానియడు, నువ్వు మందిరానికి వెళ్ళలేవు, ఇంట్లో సరిగ్గా ప్రార్థన చేసుకోలేవు, ఇంట్లో బైబిల్ చదవలేవు, ఇక అదంటారు అన్ని జనుల ఆచారాలు అటు ఇటు మళ్ళీ ఇంటిలో కలుషితం అయిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసకి విశ్వాసకి పాలు ఉండొద్దు. ఒకవేళ ఆల్రెడీ అయిపోతే మనం ఏం చేయలేం దాన్ని. కాబట్టి ముందుగానే మన పిల్లలకు వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మిస్ అవ్వద్దు, అక్కడ రాంగ్ స్టెప్ వేయొద్దు. తల్లిదండ్రులు అక్కడ రాంగ్ స్టెప్ వేసారా ఇంకంతే. నేను ఒక వ్యక్తితో అన్నానన్నమాట. అబ్బాయి ఏమో లోక సంబంధమైన వ్యక్తి, అమ్మాయి ఏమో రక్షణ పొందింది. సర్లే, ఆమె ప్రార్థన పర్రాల కాదా మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆ అమ్మాయి బ్యాప్టిజం పొందింది. బ్యాప్టిజం పొందిన తర్వాత మేము ఆ అమ్మాయికి ఒక విశ్వాసని ఇట్లా ఉన్నాడమ్మా, మీ అమ్మాయిని ఏమైనా ఇస్తారంటే లేదు నేను చేసుకొని ఇప్పుడు అలా అన్నది. మంచిది అన్నాం. తర్వాత ఏమైంది? లోక సంబంధమైన ఒక ఏమొచ్చింది? సంబంధం వచ్చింది. బంధువులు అనమాట. ఇప్పుడు ఏమవుతారు వాళ్ళు? బంధువులు కాబట్టి తప్పకుండా చేయాలనా? ఒకవేళ మీ బంధువు అన్న కొడుకు, చెల్లి కూతురు బంధువులే అవుతారు కదా. ఇప్పుడు బావ మరదలు వరుస అవుతారు. అయితే చేయాల్సిందేనా? లోక సంబంధమైన రీతిగా చూస్తే బ్రతుకులాగమైపోతాయి. లోక సంబంధంగా చూడకూడదు. వివాహాలు లోక సంబంధంగా చూడకూడదు. వినండి, జాగ్రత్తగా వినండి. మేము అనేక మంది చూస్తున్నాం. ఆ ఒక్క వివాహ విషయంలో మిస్టేక్ చేస్తే జీవితకాలం అంతా బాధపడాల్సిందే. అది ఎప్పుడు బాగుపడిద్దా మళ్ళీ మనకి తెలియదు. బాగుపడిద్దా తెలియదు, బాగుపడదా తెలియదు. చివరికి నీ రక్షణ కోల్పోయి నువ్వు నరకాగ్నికి పాత్రలుగా మార్చబడతావు. అయితే నేను చెప్పాను, అమ్మ నువ్వు అట్లా కాదు కదా. వాళ్ళు కూడా మాకు కూడా బంధువులు. విచిత్రం సంగతి ఏంటంటే వీళ్ళు బంధువులే, ఆ పిల్లగాడోళ్ళ బంధువులే, మేము కూడా బంధువులే, మేము అంతా ఒక బంధువులం అనమాట. అయితే బంధువులమైనా సరే అతను రక్షణ పొందలేదు కదా, నువ్వు అలా ఎలా ఇస్తావు? అలా ఇవ్వకూడదు. ఎవరైనా సరే రక్షణ పొందిన వ్యక్తికి వివాహం చేయాలి అని అంటే ఏం చేసిందంటే ఈ తల్లి తీసుకుపోయి వాళ్ళకి చెప్పేసింది. ఏం చేసింది? అలాగ చెప్పేసింది. వాళ్ళు కూడా మాకు బంధువులుగా, వాడు అట్టట చెప్తున్నాడు, ఆడొక్కడే పరిశుద్ధుడా, అట్టట చెప్తున్నాడు అని విరోధమైన స్వభావం నా మీద పెట్టుకొని వాళ్ళు వివాహం చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఆ వివాహానికి కూడా నేను వెళ్ళలే. ఎందుకంటే దేవుని వాక్యానికి అది విరోధం. ఎవరైనా కానీ దేవుని వాక్యానికి అది విరోధం. అవిశ్వాసులతో విశ్వాసులకు ఏం పాలు? తాగే పాలా? ఏం పాలు తాగారా? ఎలా పొద్దున తాగారా? తాగలే, మంచిది, అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దాంలే. కాబట్టి అవిశ్వాసకి ఎప్పుడు పాలు ఉండకూడదు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించడమే కావాలి. మంచిది. వాళ్ళు మనల్ని ద్వేషించినా పర్వాలేదు, కానీ
దేవుని వాక్యం నిమిత్తం నువ్వు నింద పొందితే అది నీకు గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత నాకు ఎదురయ్యాడు ఆ వ్యక్తి. ఎదురై, ఎరా నువ్వు ఇట్ట అంటవా, నువ్వు ఒక్కడే పరిశుద్ధుడు అనుకున్నావా, మేమందరం పాపాత్మలు అనుకున్నావా అంటున్నాడు. నేను ఏం మాట్లాడాలి, ఆయన కొద్దిగా పై స్థాయిలో ఉన్నాడు. ఏదైనా సరే నాకేం సంబంధం, నేను ఉన్నట్టు చెప్పిన అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే చూసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఈ రక్షణ పొందిన అమ్మాయి అటు వెళ్ళిపోయింది. ఎటు? లోకంలో కలిసిపోయింది, లోకానికి వెళ్ళిపోయింది. ప్రార్థన చప్పట్లు కొట్టినట్టే ఉంటున్నారు కానీ మళ్ళీ అది ఇది రెండు మిక్స్ అనమాట. ఈ అమ్మాయి రక్షణ పొందింది ఇటు చేస్తున్నారు, అబ్బాయి రక్షణ పొందలేదు అటు చేస్తున్నారు. ఏదేమన్నా పప్పు పెరుగు కలుపుకొని తింటే బాగా టేస్ట్ ఉంటుంది అంటారుగా. లోకము దేవుని కలుపు జీవిస్తే అది దేవునికి ఇష్టమా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కోతకాలమందు గురుగులు గోధుమలు వేలి చేయబడతాయి. కాబట్టి వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ సమయంలో తల్లిదండ్రులు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. దయచేసి చెప్తున్నాను, తప్పుడు నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దని దేవుని నామంలో మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రత్యేకపరిచింది ఎందుకు? మా కులం కాదండి, మా బలం కాదండి, ఇవన్నీ చూసుకోవడానికి కాదు. క్రీస్తు రక్తంలో కడగబడ్డా, అబ్బాయి అమ్మాయి మంచి వాళ్ళ, లేకపోతే మంచి ఉద్యోగం చేసేవాళ్ళ, మీ అమ్మాయికి తగినట్టుగా చదువు తగినంతగా ఉందా, ఆ లెవెల్లో చూసుకోవాలంతే. ఆ లెవెల్లో చూసుకొని వివాహాలు జరిగించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు భేదమును కలుగజేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? భేదం కలుగజేశాడు. ఇప్పుడు రక్షణ పొందని వాళ్ళు మన బంధువులైనా మనము వారు డిఫరెంటే. లోక సంబంధమైన వాళ్ళు, మనం దేవుని సంబంధమైన వాళ్ళం. అలాగని గర్వించడానికి నేను చెప్పట్లేదు. ఒక విధం క్రీస్తుల అతిశయం, మరొక విధంలో మనం మన వారి గురించి ప్రార్థన చేయొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 13:25 ఒక మాట చూస్తే, మత్తయి సువార్త 13:25 ఒక మాట మనం గమనిస్తే, మనుషులు నిద్రించుచుండగా 13:25 మనుష్యుడు నిద్రిస్తుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. గురుగులు కూడా కనపడ్డాయంట. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? 30వ వచనం చదవండి. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునను. ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పాను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గోధుమలను గురుగులను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వేరు చేస్తా. పెరిగిన తర్వాత వేరు చేస్తూ ఉన్నాడు. నువ్వు స్కూల్లోనైనా, కాలేజీలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, పని చేయి స్థలంలోనైనా అందరం కలిసే పని చేస్తూ ఉంటాం. అవునా కదా? చెప్పాలా? మొత్తం క్రైస్తవులు అందరూ ఒక దిక్కు పని చేయట్లేగా? చేస్తున్నారా? హైందువులందరూ ఒక దిక్కు పని చేస్తున్నారా? లేదే కదా? అందరం కలిసి లోకంలో పని చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎవరిని ఏమంటలేడు ఇప్పుడు. కానీ ఒక కాలం వస్తుంది, దేవుడు గురుగులను గోధుమలను వేరు చేసే కాలం వస్తుంది. వేరు చేసే కాలం వస్తుంది. కాబట్టి నువ్వు అన్యజనులలో ఉన్నా నువ్వు ఎలా ఉండాలంటే సమస్తమును సహించుకుంటూ ఉండాలా. ఎలా ఉండాలా? దేవుడు నిన్ను వేరు చేశాడు కాబట్టి ఆ ప్రత్యేకమైన క్రియలే నీలో కనపడాలి. కానీ లోక సంబంధమైన మన క్రియలు మళ్ళీ కనపడకూడదు మన జీవితంలో. ఆ రీతిగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. కొన్నిసార్లు ఆయాసం అనిపిస్తుంది మనకి, లేదా? కొంతమంది నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారండి. దేవుని వాక్యంలో ఏమో తెలుసా? క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దు అని ఉంది. ఏమనుంది? నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దు.
ఎక్కడ తెలుస్తుంది తెలుసా? ఆఫీసులలో లేకపోతే ఫ్యాక్టరీలలో మనకి వ్యవస్థ ఉంటాయి. ఒక వారానికి ఒక రోజు పూజ చేసి ప్రసాదం తీసుకొస్తూ ఉంటారు. తీసుకొస్తున్నప్పుడు ఏం చేస్తారు కొంతమంది, అందరు కాదు, నాకు తెలిసి మన సంఘంలో ఎవరు లేరు అలా. కొంతమంది ఏం చేస్తారంటే ఏసు రక్తమే చేయం అని తినేస్తే రక్తం కాదు పోయేది లోపలికి, సాతానుగాడు పోతాడు, సాతానుగాడు ప్రవేశిస్తాడు. యూదా ప్రభు బల్లలోనే పాలు పొందాడు. రైట్, యూదా ప్రభు బల్లలో పాలు పొందాడు. ఆ బల్లలో పాలు పొందినప్పుడు యూదాలో ఏం ప్రవేశించింది తెలుసా ఈ వాక్యం? యూదా బల్లలో పాలు పొందినప్పటికీ కూడా సాతాను ప్రవేశించింది. కాబట్టి ఏం కాదులే యేసు రక్తమే చేయని చెప్పుకుంటే అని నువ్వు పాలు పొందావనుకో, నీలో ఏం ప్రవేశిస్తుంది? సాతానుగాడు ప్రవేశించకపోయినా సాతాను క్రియలు అయితే ప్రవేశిస్తాయి, మెల్లమెల్లగా నిన్ను దేవునికి దూరం చేస్తాయి. కాబట్టి దేవుడు నిన్ను వేరు చేశాడు. ఈ లోకంలో లోతు సహనముతో సహించుకున్నట్లుగా సహించుకోవాలి. లోతు ఎక్కడున్నాడు చెప్పాలా? పురుషులు కూడా చెప్పాలా, మాట్లాడాలా? లోతు ఎక్కడున్నాడు? ఏమనండి, మాకు తెలియదు లోతు ఎవరో. లోతు అంటే ఎవరో మాకేం తెలుసండి? లోతు ఎక్కడున్నాడు చెప్పాలా? చెప్పండి చెప్పండి చెప్పండి. సొదొమ గొమొరలో ఉన్నాడు. సొదొమ గొమొర ఎంత పవిత్రమైన దేశం కదా, శాంతం, పూర్తిగా అపవిత్రతతో నిండిన దేశం. వాయా వరుసలు లేకుండా, పురుషులు స్త్రీలు అనేది లేకుండా పూర్తిగా వ్యభిచారముతో నింపబడిన దేశం. అందులో ఎవరున్నారు? లోతు అక్కడ సహనముతో తన మనస్సాక్షిని నిలుపుకుంటూ, మనస్సును చంపుకుంటూ బ్రతికినాడండి. చదవండి యాకోబు రాసిన పత్రిక 4:4 వచనం. యాకోబు 4:4 వచనం. సారీ యాకోబు కాదు, రెండో పేతురు 2వ అధ్యాయం 7-8 వచనాలు. 2 పేతురు గ్రంథం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతును ఏం చేశాడంట? తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉన్నాడంటండి. తాను చూసిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును దినము ప్రతిరోజు శోధనేనండి తనకి. తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చి. ఎవరికి? లోతుకు. లోతు ప్రతి దినం శోధించబడుతూ ఉన్నాడు. సొదొమ గొమొర పట్టణంతో ప్రతి దినం శోధించబడుతూ తన ఆడపిల్లల్ని కాపాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తనకి ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలే. ఆ 2 ఆడపిల్లని ఏం చేసుకుంటా ఉన్నాడు? లోకములో కలిసిపోకుండా కాపాడుకుంటున్నాడండి. ఆ సొదొమ గొమొర పట్టణం పూర్తిగా వ్యభిచారంతో నింపబడిన పట్టణంలో లోతు తన 2 ఆడపిల్లల్ని పరిశుద్ధులుగా కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి. ఆ పిల్లలు లోతు చెప్పినట్టుగా విని తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట విని మన ఘటాలని యవన కాలంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఘటాలని కాపాడుకుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట వినే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోతు దినము శోధన అండి. మనకు 1 రోజు 2 రోజులు శోధన వస్తే ఇంకా మనకి వస్తుంది చూడుగా, మనకు ఆవేశం కోపం వస్తుంది. ఒకవేళ వ్యక్తుల ద్వారా వస్తుంది అనుకో శోధన, కోపం బాగా వస్తుంది. ఒక మాట చెప్తాను. ఒక్క క్షణం కోపం అంచుకుంటేనంట 1000 క్షణాలు హృదయాన్ని సంతోషంగా ఉంచుకోవచ్చంట. అర్థమైందా? ఒక్క క్షణం కోపాన్ని అణుచుకుంటే 1000 క్షణాలు హృదయాన్ని సంతోషంగా ఉంచొచ్చంట.
ఒక్క క్షణం కోపడిన తర్వాత అనవసరంగా కోపడ్డానే నేను అని తర్వాత మనం బాధపడేదానికంటే ఓర్పు తన క్రియను కొనసాగించినట్లుగా ఆ కోపాన్ని ఒక్క క్షణం మనం ఆపుకుంటే 1000 క్షణాలు హృదయాన్ని నిమ్మలంగా ఉంచుకోవచ్చంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాం, మనం వేరుగానే ఉండాలి, కానీ ఏమాత్రం కూడా లోకంలో కలిసిపోయేవారుగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 2:47లో పేతురు అంటాడు, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై, దేవుడు మనల్ని వేరుగానే ఉండమన్నాడు, వేరై రక్షణ పొందమన్నాడు. కొంతమంది లోకంలో కలిసి ఉండి రక్షణ పొందుతారు. ఏం చేస్తారు? లోకంలో కలిసి ఉండి రక్షణ పొందితే తిరిగి లోకంలోకి పోతారు. లోకానికి వేరై నువ్వు రక్షణ పొందితే వేరుగానే ఉంటావు. ఒక వ్యక్తికి అమ్మాయి కావాలని చెప్పేసి అమ్మాయితో పెళ్ళి కావాల. అప్పటి వరకు ఈ వ్యక్తి తింటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, గుట్కాలు నవ్వులుతూ ఉంటాడు. ఆ గేదెలు నవ్వులుతాయే, గేదెలు ఏం చేస్తాయి? నవ్వులుతూ ఉంటాయి. అట్లా నవ్వులి నోరంతా ఎర్రగా ఉంటుంది, పండ్లు అన్నీ ఎర్రగా ఉంటాయి. మరి పండ్లు దేవుడు తెల్లగా పెట్టినప్పుడు తెల్లగా ఉంచుకోవాలిగా, ఎర్రగా ఉంటాయి అన్నమాట. అప్పుడు దాకున్న వ్యక్తి సడన్గా మారు మనసు వచ్చేస్తుంది. ఎప్పుడు? పెళ్ళికి. ఈ ఇద్దరు సంబంధాలు మాట్లాడు, క్రైస్తవులు ఇద్దరు వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులే. అమ్మో, పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు. ఎప్పటి నుంచి? కడుపులో ఉన్నప్పటి నుంచే క్రైస్తవులు అంట. ఇది విచిత్రం. అయితే అప్పటి వరకు తింటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, దరిద్రమైన వేషాలన్నీ వేస్తూ ఉంటాడు. చివరికి ఆ స్టేజ్కి వచ్చేసరికి బ్యాప్తిజం కావాలా. ఏం బ్యాప్తిజం? బ్యాప్తిజం పొందాడా అమ్మ అబ్బాయి? లేదు పాస్టర్ గారు. మరి అట్లా ఎట్లా ఇస్తాం మీ అమ్మాయిని అంటే, అట్లా ఇవ్వకూడదా పాస్టర్ గారు? లేదు అసలు బ్యాప్తిజం పొందితేనే ఇవ్వాలా అని పాద్రి గారు చెప్తా ఉంటారు అనమాట. ఎవరు? ఈ పాద్రి గారు చెప్తా ఉంటారు, బ్యాప్తిజం పొందితే నీళ్ళలో మునిగితేనే ఇవ్వాలా అని అంటే, వీళ్ళు వెళ్తారు ఆడపిల్లలు మగ అబ్బాయి ఇంటికి వెళ్ళి, బ్యాప్తిజం పొందితేనే మా అమ్మాయిని మీ ఇంటికి ఇవ్వాలంట. ఓహో, అదెంత? నీళ్ళలో మునగడమేగా, మునుగుతాను పా అంటాడు. ఏం చేస్తాడు? బ్యాప్తిజం అంటే ఏంది అని అడుగుతాడు. అడిగితే నీళ్ళలో ముంచుతాడు, మునిగి లేవాలని. అంతేనా? ఎన్నిసార్లు మునగలే నడు మునుగుదాం అని అప్పటిదాకా తాగి తిరిగి ఆ తందనాలాడి దరిద్రుడు అప్పుడు మారు మనసు వచ్చేసిద్ది అనమాట. ఈ పాదిరి గారు ఏం గమనించేది లేదు. మారు మనసు పొందామా? పొందాం. బ్యాప్తిజం తీసుకుంటాం. దేనికి? పిల్ల కోసం. యేసుక్రీస్తు మారు మనసు పొందమన్నది పాపక్షమాపణ నిమిత్తం అయితే, వీళ్ళు పొందేది దేనికోసం? పిల్ల కోసం. సరే, ఈ తీసుకునే వాడికి బుద్ధి లేదు. అట్లా ఇచ్చేవాళ్ళకైనా ఉండాలిగా. మారు మనసు పొందాడా, లేకపోతే పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందాడా, మందిరానికి రెగ్యులర్గా వస్తున్నాడా, లేదా చూసి ఇవ్వకూడదమ్మా? వచ్చిందే అవకాశం, నేను బ్యాప్తిజం ఇచ్చిన దేనికి? పనికిరాని బ్యాప్తిజాలు ఎన్ని ఇచ్చినా వేస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారు లోకంలోనే ఉంటారు, వేరుగా ఉండరు. ఇల్లు దేని జతపక్షి దాని గుటికి చేరు, అంతే కదా. కాకి తిరిగి కాకిలలోనే కలిసిపోతుంది, పౌరాయిలో కలిసిద్దా కాకి? కలవదు. కాబట్టి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచిన తర్వాత ప్రత్యేకంగానే ఉండాలి. దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా మార్చబడితే దేవునికి ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందాలి. మూర్ఖులు అంటే ఎవరండి? ఒక మాట, మనలో మన మాట. మూర్ఖులు అంటే ఎవరు? చెప్పాలా? మూర్ఖులు అంటే ఎవరు తెలియదా? అమ్మో, మీరు ఎంత మంచోళ్ళండి. మూర్ఖులు అంటే కూడా ఎవరో తెలియని అంత భాగ్యులం వల్లే తెలియదా? చెప్పాలనా? సరే, మంచి చదవండి. ఏం చేస్తాం? జెఫన్యా గ్రంథం 7:11 వచనం. జెఫన్యా 7:11. మీరు అంత మంచోళ్ళో ఏమో, మూర్ఖులు అంటే కూడా ఎవరు తెలియదు ఇప్పుడు ఇంతవరకు. జెఫన్యా 7:11 వచనం. లేదా? ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం. జకర్యా చూడండి 7:11 ఉందా? రైట్. జకర్యా 7:11. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ఇప్పుడు చెప్పండి, ఎవరు మూర్ఖులు అంటే ఎవరు? ఆలకింపక, దేవుని మాటలు ఆలకింపక. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? వాక్యంలో విశుద్ధపరిచి చెప్తే కూడా అరటి పండు తోలు తీసి తినమంటే కూడా తింటలేరు మీరు. ఎంత మంచోళ్ళు మీరు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మూర్ఖులు అంటే ఎవరు? విననివారు. ఎవరు? విననివారు. దేవుని మాట విననివారు ఎవరు? మూర్ఖులు. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లే. నా మీద అరిసేరు మీరు. మా వాళ్ళని అంత మాట అంటవాడిని. నేనే మిమ్మల్ని ఎవరిని ఏమంటలే, మీ స్నేహితులు ఏమంటలే, మీ బంధువులు ఏమంటలే. ఎవరైనా ఉండని దేవుని వాక్యమును విననివారు, విని ఆ ప్రకారంగా నడవని వారు మూర్ఖులని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూర్ఖులైన ఆ తరం ఎవరైనా సరే, నీ అక్క కావచ్చు, నీ చెల్లి కావచ్చు, నీ బావ కావచ్చు, నీ అమ్మ కావచ్చు, నీ నాన్న కావచ్చు, ఎవరైనా సరే వారి నుంచి నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇంతకాలమే ఒకవేళ కలిసిపోయి కార్యక్రమాలలో ఏమైనా వెళ్ళి ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అన్య జనులోనికి కలిసిపోయిన కార్యక్రమాలు ఏమైనా మనలో ఉంటే ఈ క్షణంలో ఒప్పుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రభువా, మమ్మల్ని ప్రత్యేకపరిచావు నాయన. మాకు కొన్ని సందర్భాలు సంభవించినాయి, మేము ప్రత్యేకంగా ఉండలేకపోయినాం. మా బంధువులని మేము మొహమాటముతో వారి క్రియలలో పాలు పంపులు పొందామయ్యా. మమ్మల్ని క్షమించండి యేసయ్యా. ఇక మీదట నైనాను ప్రభువా, మేము ప్రత్యేకంగా ఉండడానికి మీరు మమ్మల్ని బలపరచండి. ఇది ఒక తీర్మానం తీసుకుంటున్నాం. ఎవరైనా అయి ఉండొచ్చు, వారు మీకు బాగా కావలసిన వారైనా ఉండవచ్చు. దేవుని కన్నా కావలసిన వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. నీకు దేవుడు తప్ప ఈ లోకంలో ముఖ్య స్నేహితులు ఎవ్వరు లేరని నువ్వు గ్రహించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీకు మహిమ చెల్లిస్తున్నాను మా ప్రభువా. ఆయా సమయంలో ప్రభువా, మేము బంధువులమని, మా స్నేహితులని నా తండ్రి కొన్ని కార్యక్రమాలు మేము కలిసి చేశాము. యేసయ్యా, మమ్మల్ని క్షమించండి, నీ రక్తములో కడగండి. మేము కలిసి చేశాము నాయన, మమ్మల్ని క్షమించండి. ఇక మీదట అలాగూ చేయొద్దని నాయన మీరు ప్రత్యేకంగా ఈరోజు మీ దాసుని మరుగు చేసుకొని మాతో మాట్లాడారు. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక మీదట మేము అలాగ ఉండడానికి నువ్వు కోరుతూ ఉన్న దేవుడవు కాబట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ మాట వినని ఎవరైనా మూర్ఖులని నువ్వు సెలవిస్తున్న దేవుడు, ఆ వినని మూర్ఖులతో మేము ప్రత్యేకంగా ఉండడానికి నీ కృప దయచేయండి. దేవుడు అంటున్నాడు, ఈ లోకముతో నేను మిమ్మల్ని సమాధానపరచడానికి రాలేదు, కానీ భేదమును కలుగజేయడానికి వచ్చాను. లోకముతో దేవుడు మనల్ని భేదం చేస్తూ ఉన్నాడు. మంచి చేపలని, చనిపోయిన చేపల్ని దేవుడు వేరు చేసినట్లుగా యుగ సమాప్తం అన్నీ వేరు చేయబడతాయి. కాబట్టి నువ్వు
లోకములో కలిసిపోకుండా నిమిత్తమై నిన్ను నీవు భద్రపరచుకో. నీ ఘటాలను నువ్వు కాపాడుకో, నీ నోటిని నువ్వు కాపాడుకో, నీ కన్నులను నువ్వు కాపాడుకో, నీ ఆలోచనలు నువ్వు కాపాడుకో, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో, నీ పిల్లలను నువ్వు కాపాడుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక ప్రత్యేకంగా ఉందాం. దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు ఇవి, ఏ దాసుని మాటలు కాదు, ఇది దేవుని మాటలు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి మనం తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేను లోకంతో సమాధానపరచడానికి రాలేదు కానీ తండ్రితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు నిలువెల్లా తన శరీరాన్ని గాయము పొంది ఆయన ప్రాణమును నీ కొరకు అర్పించాడు. లోకముతో వేరు చేసి నిన్ను దేవునితో సమాధానపరచడానికి ఆయన నిన్ను వేరు చేస్తాడు. నువ్వు సంతోషంగా ఉన్నావా? దేవుడు నిన్ను, యేసుక్రీస్తు నిన్ను దేవునితో సమాధానపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను, యేసుక్రీస్తు నిన్ను తండ్రి అయిన దేవునితో సమాధానపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నువ్వు లోకముతో సమాధానం కలిగి ఉంటే దేవుడు యేసుక్రీస్తు నిన్ను దేవునితో సమాధానపరచలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తీర్మానం నీది. నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు ఈ సమయంలో? ప్రియ దేవుని సంగమా, నువ్వే తీర్మానం తీసుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.